ఈ రోజు జరిగిన ఎలిమినేషన్స్ తో ఒక రకంగా తనూజాకి మంచే జరిగిందని చెప్పుకోవచ్చు మనం. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విన్నర్ రేస్ లో వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఓట్స్ అనేది రేపు నైట్ 10:30 నుంచే స్టార్ట్ అవుతుందండి, మండే నుంచి కాదు. సో ఎవరైతే మీ ఫ్యాన్స్ ఇద్దరిలో ఎవరు ఉన్నారో ఓట్స్ ఎవరికి వేయాలనుకుంటున్నారో అండ్ మిగతా టాప్ 5 కంటెస్టెంట్స్ మిగతా ముగ్గురిని కూడా ఉద్దేశించి ఓటింగ్స్ అనేది ఓపెన్ అవ్వగానే ఓట్స్ స్టార్ట్ చేయండి. అండ్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విన్నర్ ఇదంతా పక్కన పెడితే సంజన గారు టాప్ 5 లో ఉంటారా లేదా అనేది ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ప్లస్ డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు అనే 2-3 డేస్ గా ఏదైతే ఉంటుందో, బట్ కాదండి, ఎలిమినేట్ అయింది సుమన్ గారు అండ్ బర్నీ గారు. నేను చెప్పినట్లు ఎవరికి ఏంటి మంచి, అసలు వీళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. నెక్స్ట్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళాము అంటే, చూసాము సుమన్ గారు ఎలిమినేట్ అయ్యారు. చెప్పాలంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా సుమన్ గారు చాలా మంచి వ్యక్తి, ఇన్నోసెంట్, జెన్యూన్ పర్సన్. అండ్ ఆయన ఏవి ఊహించుకున్నా మనము ఎక్కడ స్ట్రాంగ్ గా గొడవలు అవి ఏమీ ఉండవు. సాఫీ జర్నీ అంటారు కదా, నాకు తెలిసి ఏ సీజన్ లోనూ ఇంత సాఫీ జర్నీ ఎవరిది చూసుండము. దట్టు 14th వీక్ వరకు సర్వైవ్ అవ్వకుంటూ ఇంత సాఫీ జర్నీ చేసుకోవడం అయితే ఒక రకంగా లక్ అని చెప్పచ్చు. ఒక రకంగా ఆయన మంచితనాన్ని జనాలు ఆదరించడం వల్ల ఆయన సర్వైవ్ అవ్వగలిగారు. ఎందుకంటే ఓన్లీ లక్కే కాదు కదా, అది కూడా మ్యాటర్స్ అన్నమాట, మంచితనం. సో సుమన్ అన్నయ్య ఎలిమినేట్ అవుతారని అయితే ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. బికాజ్ లాస్ట్ వీకే వెళ్తారు అనుకుంటే ఈ వీక్ వరకు నెట్టుకుంటూ వచ్చారు. లాస్ట్ వీక్ రీతు ఎలిమినేట్ అయింది కదా. బట్ భరణి గారి ఎలిమినేషన్ అనేది 50-50గా ఉంది. బికాస్ ఎలాగో టాప్ 3 వీళ్ళైతే ఫిక్స్. ఆల్రెడీ ఒక 4-5 వీక్స్ ముందు నుంచే అర్థమైపోయింది వీళ్ళే ఇంకా విన్నర్ రేస్ అయితే కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్ ఎలాగో టాప్ 5 లో ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే డెమాన్ పవన, సంజన గారు, బర్నీ గారు వీళ్ళు ముగ్గురులో కొంచెం అటు ఇటుగా డౌన్ గా ఉంది. బట్ సంజన గారిది ఎప్పుడైతే రీతు ఇన్సిడెంట్ జరిగి వీకెండ్ లో అవంతా మాట్లాడిన తర్వాత సంజన గారి గ్రాఫ్ బాగా పెరిగింది. ఆవిడని వీళ్ళు కార్నర్ చేసిన విషయంగా కూడా ఆవిడ గ్రాఫ్ చాలా పెరిగింది అనమాట. సో నిజంగా సంజన గారి ఫ్యాన్స్, ఎందుకంటే ఆవిడ చాలా జెన్యున్ గా ఉన్నారు, స్టాండ్ తీసుకోవడం కావచ్చు, గేమ్ స్టార్ట్ చేసిందే ఆవిడ ఒక గుడ్డు అనే ఫ్యాక్టర్ తో గేమ్ స్టార్ట్ చేసి గేమ్ మొత్తాన్ని ఆవిడ సైడ్ తిప్పుకుందనమాట. ఫిజికల్ టాస్క్ లో ఎక్కడ కొంచెం డల్ అయినా కూడా బట్ స్టిల్ ఏదైతే బాండ్ స్టార్ట్ చేసిందో అది స్ట్రెంగ్త్ అన్నట్లే ఉంది. ఈ వీక్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలి, అక్కడే ఆగిపోకూడదు, స్ట్రక్ అవ్వకూడదు అనేసి ఆవిడ 100% ఎఫర్ట్ పెట్టడం అయితే జరిగింది. నిన్న బర్నీ గారు పాపం పాయింట్స్ ఇవ్వకపోవడానికి కూడా ఆలోచించారు, నా గేమ్ గురించే ఆలోచించాలి అండ్ నానా అని పిలిచిన అమ్మాయిని ఇదేంటి మోసం చేసే అంత దుర్మార్గుణ్ణి కాదు అనేసి 50% అటు ఉంది, 50% ఇటు ఉంది. సో ఎలాగైతే రేస్ నుంచి వెళ్ళిపోయాక కూడా అయ్యో సంజన గారు ఏంటా అని ఆడియన్స్ అనుకో ఉండొచ్చు, పాపం ఆవిడ లోపల అలా ఫీల్ అవుతా ఉండొచ్చు కూడా. కాకపోతే సంజన గారి టాప్ 5 నిజంగా సంజన గారి ఫ్యాన్స్ కి అయితే చాలా హ్యాపీ నాకు తెలిసిన వరకు. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఐ థింక్ 3rd వీక్ ఆర్ 2nd వీక్ లో 4th వీక్ లోనూ గుర్తులేదు, ఇమాన్యుల్ అండ్ సంజన గారు డిస్కషన్ ఏంటంటే ఇట్లనే ఆడుకుంటా పోదాం మంచిగా, నువ్వు కప్పు కొట్టు నేను సూట్ కేసు కొడతా అనేసి. మరి నిజంగా లాస్ట్ కి అదే జరుగుతుందా అనుకోవడానికి పాపం ఇమాన్యుల్ ఎక్కడ ఇదేంటి విన్నర్ రేస్ లో ఏ పోల్స్ లో గానీ ఓటింగ్స్ లో గానీ ఎక్కడా కనిపించట్లేదు. మనోడు సేఫ్ ప్లే ఆడే చేతులారా చెప్పాలంటే వాళ్ళిద్దరి కంటే కూడా డిజర్వింగ్ క్యాండిడేట్ ఇమాన్యుల్, ఆల్ రౌండర్. కాకపోతే ల్యాగ్ అయింది నామినేషన్స్ లో లేకపోవడం, ఏదో కొంచెం సేఫ్ ప్లే, అందరూ వాళ్ళ సేఫ్ ప్లే వాళ్ళ స్ట్రాటజీలో ఆడే గెలిచారు. కాకపోతే ఇమాన్యుల్ ఏంటంటే నామినేషన్స్ లేక రాకపోవడం, ఓట్ బ్యాంక్ పెంచుకోలేకపోయాడు, అంత ఇది చేయలేకపోయాడు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే బయట మనం ఎంత ఒకళ్ళ మీద నెగిటివిటీ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ లోపల ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ బాగానే ఉంటారు. షో అయిపోయాక వచ్చేసాక వాళ్ళు బాగానే ఉంటారు కానీ బయట కొట్టుకోవడమే ఎక్కువ అవుతుంది. అండ్ తనూజాకి మంచి అని ఎందుకు అన్నాను అంటే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మోస్ట్లీ ఈ టైంలో బర్నీ గారి ఓట్స్ అన్ని తనూజాకి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మిగిలిన ఉన్న 4 కంటెస్టెంట్స్ లో కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ అయిన, ఇమాన్యుల్ అయిన, సంజన గారు, డెమాన్ పవన్ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే 100% తనూజాకే వేస్తారు బర్నీ గారి ఫ్యాన్స్ ఓట్స్.
సో తనకి ఒక రకంగా ఈ టైంలో అది ప్లస్ అనే చెప్పుకోవాలి. ఏంటి బన్నీ గారు మీరు లైక్ హౌస్ లో ఉన్నప్పుడు తనూజ భారాన్ని మోసారు అంటే ఒక నాన్నగా, అండ్ అంటే వెళ్తూ వెళ్తూ కూడా తనూజకి మంచి చేసే వెళ్తున్నారు అన్న కాన్సెప్ట్ లో ఉందన్నమాట. బికాస్ కెప్టెన్ అయినప్పుడు చూసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎత్తుకున్నారు, స్టాండ్ తీసుకోవడం కానీ ప్రతి దాంట్లో నిలబడ్డారు. అండ్ ఎవరు కూడా నేను ఎఫర్ట్ పెట్టాడాను, నేను 100% ఇచ్చాను అని అన్నారే కానీ, బట్ ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు బర్నీ గారు నిజంగా తను నాకంటే 1% ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది, తను బాగా ఆడింది, ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేసినా కూడా నాకు ఆ రోజు అనిపించింది కాబట్టి చెప్పాను అని స్టాండ్ తీసుకున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఒక రకంగా తనూజకి మంచి అనే చెప్పుకోవాలి. బట్ బర్నీ గారి ఫ్యాన్స్ కి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, బర్నీ గారు రీఎంట్రీ కావచ్చు, బర్నీ గారు ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వడం కావచ్చు, ఏందో ఇదేంటి రికమెండేషన్ కోట అన్నట్లు అది ఇది చెప్పారు. మరి ఈ రోజు ఎలా ఎలిమినేట్ అయ్యారండి? నిజంగా అలా ఉండేట్టుగా అంటే అంతకంటే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు రికమెండేషన్ తో ఇంకోటి ఇంకోటి చేయిస్తారు. బట్ అదంతా కాదు, ఆడియన్స్ చేతుల్లో, బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటది. బిగ్ బాస్ ఇన్ ద సెన్స్ ఆడియన్స్ ఇచ్చిన ఓట్స్ ప్రకారం బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. అంతేగాని రికమెండేషన్స్ తో సర్వైవ్ అయ్యేట్టుగా అంటే షోస్ లో మిగతా కంటెస్టెంట్స్ ఎవరు యాక్సెప్ట్ చెయ్యరండి. ఎందుకు చేస్తారు చెప్పండి? వాళ్ళు ఇంత కష్టపడి గేమ్ ఆడుతూ రికమెండేషన్ అంటే అది తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అలాంటిది ఏం లేదనమాట. హ్యాపీగా మనం వేసే ఓట్స్ తోనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కాబట్టి ఓట్స్ మాత్రం మీ ఫ్యాన్స్ అంటే 5 మెంబర్స్ లో ఎవరికి ఓట్స్ వేయాలనుకుంటున్నారో వేసుకోండి. ఎస్పెషల్లీ విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం, బికాస్ చిన్న చిన్న చేంజెస్ తోనే గెలిపోవటంలో అనేది ఉంటది కాబట్టి. సో ఓటింగ్స్ అయితే రేపు నైట్ 10:30కి స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా, అప్పటి నుంచి ఓటింగ్ స్టార్ట్ చేయండి. ఇంకా సుమన్ గారు మేబీ ఈ రోజు ఎపిసోడ్ లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సంజన గారు మాత్రం నిజంగా డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అండి. అలాంటి మిగతా వాళ్ళు కాదా అని కాదు, నిజంగా అంటే చాలా సీజన్స్ తర్వాత టాప్ 5 లో ఒక ఇద్దరు లేడీస్, ఐ థింక్ ఫోర్త్ సీజన్ లోనో 5th సీజన్ లోనో ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఉండడం, అండ్ దట్ టు 2 కామనర్స్ ఇన్ టాప్ 5. 2 కామనర్స్, 3 సెలబ్రిటీస్ లో చూసుకుంటే సంజన గారు సెలబ్రిటీ అని చెప్పుకోవడం కంటే కూడా బిగ్ బాస్ కి వచ్చాక గేమ్ నే తన వైపు అంటే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఆవిడ్ని. ఇంకా తనూజ ఏదైతే ఉందో సీరియల్ ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, చాలా ఆదరించారు. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుల్ కామెడీ చాలా షోస్ చేశాడు, ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, కమేడియన్ గా వెళ్ళి ఆల్ రౌండర్ గా తిరిగి వస్తాడు, కప్పు కొట్టినా కొట్టకపోయినా ఆల్ రౌండర్ అనే పేరు తెచ్చుకొని ఎంటర్టైన్మెంట్ అంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యువల్ అనే ఒక స్టాంప్, ఒక గుర్తింపు అయితే తెచ్చేసుకున్నాడండి ఆడియన్స్ లో. బికాస్ దీన్ని ఎవరు చేంజ్ చేయలేదు, తన సేఫ్ ప్లే వల్ల అటు ఇటు అయింది తప్పితే ఎంటర్టైన్మెంట్ లో ఎక్కడా తగ్గలేదు. ఇమాన్యువల్ లేనిదే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ ఎక్కువ ఎంజాయ్మెంట్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇమాన్యువల్ సైడ్ నుంచే ఉంది. ఇంకా ఏవీస్ అయితే తెలిసిందే, ప్రతి సీజన్ లో ఎవరి ఏవీస్ అయినా కూడా చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. బికాస్ ఆల్మోస్ట్ నియర్ టు 3 మంత్స్ ఫోన్ లేకుండా, బయట కమ్యూనికేషన్ లేకుండా, ఇది మాత్రం గ్రేట్ అండి. ఫోన్ లేకుండా ఒక ప్లేస్ లో సర్వైవ్ అవ్వడం అనేది ఇప్పుడున్న జనరేషన్ లో, ప్రీవియస్ గా ఏమో తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఫోన్ లేకుండా ఒక అరగంట ఉండలేము. అరగంట ఎందుకు, 10 minutes ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసామా, రీల్స్ లేదా ఫోన్ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. ఫోన్ అనేది ఖచ్చితంగా పక్కన ఉండాలి, మనిషి పక్కన ఉండాలి అన్నట్లు అయిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు ఇన్ని రోజులు ఫోన్ లేకుండా సర్వైవ్ అయ్యారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో కాబట్టి డెమాన్ పవన్ కూడా ఫస్ట్ నుంచి ఇదే ఊపు, ఇదే హ్యూమర్, ఇదే కామెడీ, ఇదే ఇంటరాక్షన్ ఉంటే నిజంగా మనోడు కూడా విన్నర్ రేస్ లో ఉండాల్సినోడే. రీతుతో ట్రాక్ అనుకున్నాడు కానీ లేకుండా మనోడు ఎంత బాగున్నాడో ఈ వీక్ చూసాం మనం, నిజంగా అంటే నిజంగా. సో వీళ్ళ ఏవీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. బికాస్ నాకైతే సంజన గారు ఏవి కోసం నేను చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇమాన్యువల్ అండ్ సంజన గారు ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో అది సాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరు బాగుంటారని ఉంటారు. బికాస్ ఇట్స్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే, దాన్ని ఏం క్యారీ ఫార్వర్డ్ చేయదు. బట్ స్టిల్ వాళ్ళిద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ కూడా రాదేమో అనుకున్నాం కానీ బట్ స్టిల్ లాస్ట్ లో కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ స్టిల్ దే ఆర్ ఫైన్ అనమాట. ఇంకేముందండి,
టాప్ 5 నేను అనుకున్నట్టు మాత్రం 1 and 2 నేను చెప్పలేను, బికాజ్ ఎవరు విన్నర్ అవుతారు అనేసి. తనూజ వర్సెస్ కళ్యాణ, కళ్యాణ్ వర్సెస్ తనూజానా ఉండొచ్చు. థర్డ్ మోస్ట్లీ ఇమాన్యుయల్ ఉండొచ్చు. ఇమాన్యుయలే ఉంటాడు, బికాస్ హీ డిజర్వ్స్. నెక్స్ట్ ఇద్దరిలో మాత్రం చెప్పలేము, ఏదైనా జరగచ్చు ఓటింగ్స్ లో. ఇప్పటికైతే సంజన గారికి మామూలుగా ఈ వీక్ లో కూడా ఓటింగ్స్ చాలా బాగా పడ్డాయి చూసాము. అండ్ అలాగే ఉంటుందా రీతు ఓట్స్ అనేది డెమోన్ కి పడే ఛాన్సెస్. సో ఇలా ప్రాబిలిటీ ఉందన్నమాట. వాళ్ళిద్దరిలో 4 or 5 ఎవరు అనేది మాత్రం మనం చూడాల్సిందే. బట్ నెక్స్ట్ వీక్ మాత్రం చాలా ఎమోషనల్ జర్నీ ఉండబోతుంది. అండ్ ఈ రోజు సుమన్ అన్న ఎలిమినేట్ అవుతున్నారు అంటే బర్నీ గారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు, బికాజ్ ఆయనకు తెలియదు కదా రేపు ఆయన కూడా ఎలిమినేట్ అవుతారు అనేసి. అండ్ ఆయన ఎలిమినేట్ అయినట్లు ఎప్పుడు ఎలా ఉంటుందో చూడాలి, బికాజ్ చాలా టార్గెట్ చేశారండి బర్నీ గారిని అయితే టికెట్ టు ఫినాలేలో కావచ్చు. అండ్ ఇప్పుడు కూడా చూడాలి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరు ట్రూ ఎమోషన్స్ బయటకు వస్తాయి ఏంటి అనేది మాత్రం. నైట్ ఎపిసోడ్ అయ్యాక ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో అప్లోడ్ చేస్తానండి. అండ్ మీరు విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ మీ ఓట్స్ స్టార్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.